హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హను మీడియా. నేను మీ బాసు. టాపిక్ అయితే ఏం లేదండి, చాలా చిన్న టాపిక్ మన దృష్టిలో, కానీ జనాల దృష్టిలో ఇది చాలా పెద్ద టాపిక్. పెద్ద టాపిక్ ఎలాగైందంటే, విజయవాడకి అయితే వరదలు వచ్చాయి. సో ఫ్లోటింగ్ అనేది వరదలు జరుగుతున్న సమయంలో అయితే మనకి ఒక పెద్ద సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక టాపిక్ అయితే రేజ్ అయింది. పవన్ కళ్యాణ్ గారి గురించి ఏ టాపిక్ రేజ్ అయినా కానీ మనం మీడియా తరఫున నేనైతే 100% వీడియోస్ అయితే చేస్తానండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఎవరు ఏమన్నా అది నా మైండ్ సెట్ అయితే తీసుకోదు. అందులో నిజాలు ఎంతవరకు ఉన్నాయి, అవి రైటా కాదా అనేది కూడా ఒక అనాలిసిస్ అయితే చేయడం జరుగుతుంది. సో అదేంటంటే, సోషల్ మీడియాలో గొడ్లవారి విషయంలో కానీ వరదలు వచ్చినప్పుడు ఒక మూతికి ఒక జిప్ లాంటిది పెట్టి, అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేశారా, ఇంకెవరు చేశారా, యాంటీ పవన్ ఫ్యాన్స్ చేశారా, ఎవరన్నా తెలియదు. సో ఒక టాపిక్ అయితే కనుక మనకి రేస్ చేశారు. సో దీనికి ఇది రిలీజ్ అయిన ఒక 2 days తర్వాత వరదలో చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నారో వరదల్లో సమీక్షించడం, ఆయన తిరగడం, లేని వాళ్ళకి హెల్ప్ చేయడానికి, అంటే గవర్నమెంట్ తరపు నుంచి వర్క్ చేయడానికి ప్రయత్నాలు ఇవన్నీ చేస్తూనే ఉన్నారు. సో కానీ అటు సీఎం గారు చేసిన దగ్గర నుంచి బాగానే ఉన్నారు, ఇటు వైసీపీ వాళ్ళు బాగానే ఉన్నారు. ఒక డిప్యూటీ సీఎం స్థానాన్ని తీసుకుని ఒక రాష్ట్రంలో ఉన్న రాక్షస పాలనను పక్కన పెట్టి అటు టీడీపీ అధికారంలోకి రావడానికి సహాయం చేసి ఎంతోమంది కార్యకర్తలు తన వెనకాల ఉన్న వాళ్ళను కూడా అలా కాదు, రాష్ట్రం కోసం ఇలా చేద్దాం జనాల గురించి మనం అని చెప్పి కొద్ది సీట్లు మాత్రమే తీసుకొని పాలన ఏదైతే ఉందో అది పొంది ఫైనల్గా 21 సీట్లు తీసుకుని గెలిచిన పవన్ కళ్యాణ్ గారి మీద ట్రోల్స్ చేయడానికే మీ అందరికీ మనసు ఒప్పుకుంటుంది. అంటే ఏంటి, ఎవడ ఫేమస్ అవ్వాలంటే అది మనం పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలి. సో తిడితే ఆటోమేటిక్గా ఆడెవడైనా కానీ ఆడు ఫేమస్ అయిపోతాడు. బేసికల్గా జరిగే రూల్ అది. బట్ ఇప్పుడు ఏంటంటే, మరి అదే పవన్ కళ్యాణ్ గారు ఇది జరిగాక ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. అప్పుడు ఆయన ఏం చెప్పారో ఒకసారి మీరు కూడా వినండి. ఇబ్బంది అయిపోద్ది మాకు, దయచేసి మీరు ఈ రిలీఫ్ ఆపరేషన్కి అడ్డమైపోతారని చెప్పేసి వారి సూచన మేరకు నేను ఆగిపోవాల్సి వచ్చింది. సో నేను వస్తే దీనికి కూడా ఈయన వచ్చేస్తే జనాలు ఎగబడిపోతారు. దీని ఎగ్జాంపుల్ కూడా మళ్ళీ మీరు చూడొచ్చు. ఎందుకు అని అంటే, మొన్న పిఠాపురంలో మండలంలో గొల్లప్రోలు మండలంలో ఏదైతే పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలంలో పవన్ కళ్యాణ్ గారు విజిట్ చేస్తాకని చెప్పి జగనన్న కాలనీకి, ఆ కాలనీకి ఏంటంటే అది ఒక 15 లక్షల రూపాయలు ఎకరం విలువ గల సైటు. దానికి ఒక దారేసి వైసీపీ వాళ్ళు ఎకరం ఒక 60 లక్షల చొప్పున అక్కడ ఉన్న తొత్తులో వైసీపీకి సంబంధించిన సంపాదనా పరులో ఎవరైతే ఉందో క్రియేట్ చేయడం, అక్కడ ఒక 230 మందికో 300 మందికో ఇళ్ల స్థలాలు అయితే ఇవ్వడం, ఇటువంటివి అయితే జరిగాయి అక్కడ. సో జరిగితే దీని నిమిత్తం మనం ఇచ్చిన కాలనీ కాదు, మన పేరు లేదు, మన గవర్నమెంట్లో శాంక్షన్ కాదు, అక్కడ ఆడు ఎలా చచ్చిపోతే నాకేం సంబంధం అని అనుకోవాలా. హుటాహుటిని హైదరాబాద్ నుంచి ముందు రోజు ప్లాన్ చేసుకుని సో పిఠాపురం నియోజకవర్గానికి ఆయన రావడం అయితే జరిగింది. వస్తే ఏం చేశారు, ఆయన సమస్య వెంటాడా ఒకడు వచ్చి షేక్ హ్యాండ్ అంటాడు. ఇక్కడ నీ బాధ చెప్పమ్మా అని అంటే బాధ చెప్తూనే ఉంటారు, ఎదుటోళ్ళు చూసి నవ్వుకుంటూనే ఉంటారు. ఇంకొకరు వచ్చి బాబు మీరు సీఎం అయిపోతారు నెక్స్ట్ అంటే ఆయన చెప్తున్నది అదే. నేను వెళ్తే, మీరు ఎగ్జాంపుల్స్ చూసుకోండి, నేను వెళ్తే నన్ను సహాయం చేయడానికంటే కూడా ఆ వరదల్లో నా మీద ఎగబడ్డానికి వస్తే అక్కడ ప్రజలకు ఏమి ఇబ్బంది కలుగుతుంది, అదే కదా క్లారిటీగా చెప్పాడు ఆయన. సో చెప్పిన దాన్ని కూడా మనం తప్పుగా లెక్కేసుకున్నప్పుడు సో అది నిజం, గొల్లప్రోల్లో నిరూపితమైంది. సో ఇదే కాక ఇప్పుడు విజయవాడకి ఏం చేశారు అని అనుకుంటే, ఆయన ఆ ఫ్లోటింగ్ నియోజకవర్గాల్లో ఏదైతే ఉందో 4 కోట్లు పంచడం, ఒక గ్రామ పంచాయతీకి 1,00,000 రూపాయలు చొప్పున ఇవ్వడం, ఇటువంటివి అయితే చేసుకున్నారు. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్కి 1 కోటి రూపాయలు ఇవ్వడం, తెలంగాణకు 1 కోటి రూపాయలు ఇవ్వడం, ఇటువంటివి అయితే జరిగాయి. కానీ ఇక్కడ మెయిన్ పెద్ద ప్రాబ్లమేటిక్ ఏంటంటే, ఇప్పుడు విజయవాడ గురించి ఆలోచించారు. మరి అసలు ఈరోజు పిఠాపురం నియోజకవర్గం పరిస్థితి ఏంటో తెలుసా? అసలు పిఠాపురం నియోజకవర్గంలో ఏం జరుగుతుందో తెలుసా? వరదలు పడకపోయినా
వరదలు వచ్చి రాకపోయినా ఎక్కడో ఏలేశ్వరంలో పడ్డ వర్షాలకి ఈరోజు పిఠాపురం కత్తిపూడి హైవే ఏదైతుందో టోల్ గేట్ దగ్గర హైవే మునిగిపోయి పెద్ద పెద్ద బారికేడ్లు వేసి వాహనాలు కాకినాడ రోడ్డు క్లోజ్ అయిపోయింది. దగ్గర దగ్గర వేల ఎకరాలో సముద్రాన్ని తలిపించి ఒక చెరువుల్లాగా ఒక పెద్ద నదీ ప్రవాహంలో కొట్టుకుంటూ వెళ్తుంటే మరి ఈరోజు ఈ నియోజకవర్గానికి ఏం చేయాలో అని చెప్పి ఆయన బుర్ర పట్టుకోవచ్చు. కానీ తనకున్న సోర్స్లో తనకున్న రిసోర్స్లో చేయడానికైతే ఆయన ప్రయత్నాలు ఇస్తూనే ఉన్నారు. కానీ ఇక్కడ ఎవరికైనా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్లో ఎవరి గురించి మాట్లాడదాంరా, స్టేట్లో ఎవరి గురించి అంటే అదొక పవన్ కళ్యాణ్ గురించి. కానీ మీరు విజువల్స్ చూసుకోండి, ఏది జరిగినా అది తన వరకు రానంత వరకే, తన వరకు వస్తే ఆయన 100% హెల్ప్ చేయడానికి. ఇప్పుడు విజయవాడ గురించి ఆలోచించిన మీరు కొన్ని విజువల్స్ మేమైతే డ్రోన్స్ విజువల్స్ ఇటువంటి విజువల్స్ అయితే మీకోసం కొన్ని వేస్తున్నాం. పిఠాపురం నియోజకవర్గంలో హైవే మీద గట్టా జరిగినాయి పిఠాపురంలో. సో అయితే మీరు ఒకసారి చూడండి, పిఠాపురానికి ఏ విధంగా సహాయపడాలి, పిఠాపురం నియోజకవర్గానికని కూడా ఇవాళ మీరు అందరూ ఆలోచించాలేమో. సో ఒకటే, ఎనీవే ఈ సోషల్ మీడియా ట్రోలింగ్ చేసే బాబులకు కానీ, బాబాయిలకు కానీ, బత్తాకాయలకు కానీ, నారింజకాయలకు కానీ ఎవరికైనా ఒకటే చెప్పేది, ఒక్కసారి అనో ముందు ఆలోచించి పోస్టులు చేయండి. తన ఒక విషయం తెలిస్తే ఏ విషయం మీదైనా ముందే నుంచుని మాట్లాడతాడు ఆయన సరదాగా మాట్లాడాల్సిన నెసెసిటీలు ఆయనకి లేవు. ట్రోల్స్ చేసే ముందు ఒక్కసారి పవన్ కళ్యాణ్ అభిమానుల గురించి ఆలోచించి ట్రోల్ చేయండి. జై జనసేన, జై పవన్ కళ్యాణ్.